కాబట్టి ఒక నిమిషం అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్ మౌనంగా కేవలం మనం ప్రవీణ్ పగడాల అన్నగారి ఆత్మశాంతి కోసం, వారి కుటుంబ క్షేమం కోసం మౌనంగా ఉంటుంది. మరి మనము ఎక్కడికి వెళ్ళి సంతాపం తెలియచేపినా, మనము అంతిమయాత్రలకు వెళ్ళకపోయినా కూడా మనము సజీవంగా బ్రతికి ఉన్నాం. మనము సార్వత్రిక సంఘంలో ఒక సంఘం కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం దైవ సేవకులను. మీరందరూ చూసే ఉంటారు ఆయన సాక్ష్యము, ఆయన సేవా విధానము, ఆయన చనిపోయింది కూడా యూట్యూబ్లో అందరూ చూసే ఉంటారు. గొప్ప దైవజనులు, తను సత్యము తర్వాత సర్వసత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి ఇష్టపడినటువంటి దైవజనులు. ఎక్కడ ప్రసంగం చేసినా వాళ్ళ తల్లిగారిని ఎత్తిపట్టి గొప్పగా మాట్లాడడం, వాళ్ళ భార్యను ఎత్తిపట్టి గొప్పగా మాట్లాడడం, ఎన్నో దేశాలు రాష్ట్రాలు వెళ్తున్నప్పుడు వాళ్ళ బిడ్డల్ని గుర్తు చేసుకోవడం ఆ ప్రసంగాల్లో మనం చూస్తాం. నిజంగా అలాంటి ప్రసంగాలు చూసినప్పుడు వాళ్ళ కుటుంబం ఎంత దుఃఖంలో ఉంటుందో. వాళ్ళ వైఫ్ గురించి ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, క్రైస్తవులు, పురుషులు, సంఘ కాపరులు, సేవకులు, నార్మల్ పీపుల్ ఎవరైనా ఒక కుటుంబ యజమాని ఎంత వాల్యూ ఇయ్యాలో ఆయన తెలియజేశాడు. నేను చేస్తున్న పరిచర్య 10% చేస్తున్నాను, మిగతా 90% ఎవరు చేస్తున్నారంటే నా భార్య. నేను తల అంటే తలకాయ అంటే ఆలోచన కదండి, జ్ఞానం కదండి, బోధించడం కదండి, ప్రకటించడం కదండి, వెళ్ళడం తల. నేను మాత్రం తల. మెడ ఎవరంటే నా వైఫ్, నా భార్య. మెడ అంటే ఆమె ఎలా తిప్పితే మనం అలా తిరగాల్సిందే. హై కమాండ్ ఆమె నాకని చెప్పారు. ఎవరు చెప్పుకుంటారో నన్ను తగ్గించుకొని